अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम। अम्मा बाद। अनंत करुणामयुडु अपार कृपाशीलुडु सर्वलोकाలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్ యొక్క శుభనామముతో ప్రారంభం. అల్లాహ్ ఆయన పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, అత్యంత బలశాలి, తిరుగులేని ఏకైక చక్రవర్తి. భూమి ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని 6 దినాలలో సృష్టించినటువంటి మహోన్నతుడైనటువంటి అల్లాహ్, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. ఇన్షా అల్లాహ్ ఈరోజు మనము దైవ మార్గంలో కష్టాలు పడినటువంటి త్యాగధనులు కొందరి గురించి ఇన్షా అల్లాహ్ మనము తెలుసుకుంటాం. విని అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సూరా ఆల్ ఇమ్రాన్ 142వ ఆయతలో ఇలా తెలియజేస్తున్నాడు, అమ్ హసిబతుమ్ మన్ తద్ఖులుల్ జన్న వలమ్మా యఅలమిల్లాహు అల్లదీన జాహదు మిన్కుమ్ వయఅల్లమస్ సాబిరీన్. ఏమిటి, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీలో అల్లాహ్ మార్గంలో పోరాడే వారెవరు, ఓర్పు వహించే వారెవరు, ఇప్పటి వరకు అల్లాహ్ ఇంకా మిమ్మల్ని పరీక్షించనే లేదు. మరొక చోట సూరా ఆల్ ఇమ్రాన్ 146వ ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, ఎంతో మంది ప్రవక్తలకు అదరువుగా నిలిచి ఎందరో అల్లాహ్ భక్తులు దైవ మార్గంలో పోరాడారు. వారికి కూడా అల్లాహ్ మార్గంలో కష్టాలు ఎదురయ్యాయి, కానీ వారు ఎన్నడూ ధైర్యం కోల్పోలేదు, అశక్తతను లోను కాలేదు, లొంగిపోనూ లేదు. అల్లాహ్ ఇష్టపడేది ఇలాంటి సహనమూర్తులనే. సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసి కత్తిబట్టి యుద్ధం కథన రంగంలో దిగి ప్రాణాలు కోల్పోయినటువంటి త్యాగధనులు ఎందరో, దైవ మార్గంలో అనేక రకాలుగా శ్రమించి ప్రాణాలు విడిచిన వారు ఎందరో, ధర్మ మార్గంలో జ్ఞానాన్ని ప్రజలకు అందించాలన్నటువంటి ఉద్దేశంతో వేల మైళ్ళు బయలుదేరిపోయి ఇల్లు వాకిలిని వదిలిపెట్టి ఇస్లాం ధర్మ జ్ఞానాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేసే పనిలో అమర వీరులైన వారు ఎందరో, అలాగే ఇస్లాం రాజ్య స్థాపన కోసం ఇల్లు వాకిలు వదిలిపోయి తిరిగి ఇంటికి కూడా తమ భార్య బిడ్డల వద్ద కూడా చేరుకోకముందే ప్రాణాలు విడిచినటువంటి త్యాగధనులు ఎందరో. అలాంటి త్యాగధనుల జీవితాలు ఈరోజు మనం చదువుకుంటున్నామంటే చదువుకొని కేవలం వదిలిపెట్టేసే వరకేనా? వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని ఏమైనా ఆచరించడం ఉందా అన్నటువంటిది మనలో ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాంటి త్యాగధనుల్లో 50 ఏళ్ల గురువు అయినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఇన్షా అల్లాహ్ మనము తెలుసుకుంటాము. కొడుకు నేర్చుకున్న జ్ఞాన త్యాగం ఒకంత అయితే తల్లి చేసిన త్యాగం మరొకంత, తండ్రి చేసినటువంటి త్యాగం ఇంకా గొప్పది. ముగ్గురు, బిడ్డ, తల్లి, తండ్రి, ముగ్గురుకు 3 త్యాగాలు చేసినటువంటి త్యాగధనుల చరిత్ర ఇది. వింటే ఒళ్ళు గగురు పొడిచేటటువంటి విషయం, కళ్ళంట నీళ్ళు వచ్చేటటువంటి విషయం, హృదయానికి ఎంతో బాధ తప్త శోకంతో తల్లడిల్లిపోయేటటువంటి విషయం. అలాంటి యొక్క గాథను మనము తెలుసుకుంటాం.
తాబయ్యల గురువు అయినటువంటి రబఈ అర్-రాయ్ అన్నటువంటి ఒక గురువు గారు. ఈయన శిష్యులు ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి అలైహి గారు, ఇమాం సుఫియాన్ థౌరీ రహ్మతుల్లాహి అలైహి గారు, ఇమాం ఔజాయి రహ్మతుల్లాహి అలైహి గారు. ఇలాంటి యొక్క మహా పెద్ద పండితులకే ఈయన గురువు గారు. అంతటి యొక్క ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి ఈయన. సోదరులారా, ఇమాం రబఈ అర్-రాయ్ ఈయన తన తల్లి గర్భంలో ఉండగానే తన తండ్రి అయినటువంటి ఫరూక్ అబూ అబ్దుర్ రహ్మాన్ ఈయన పేరు, అల్లాహ్ యొక్క ధర్మ మార్గంలో ఖురాసాన్ అనేటువంటి పట్టణంలో దండయాత్రకు వెళ్ళవలసి వచ్చింది. ఆ విధంగా ఇల్లు విడిచేటప్పుడు ఉమ్మే రబఈ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క తల్లి గర్భంతో ఉంది. అయితే అబూ అబ్దుర్ రహ్మాన్ తన భార్యకు 30,000 దినార్లు డబ్బులు చేతికిచ్చాడు. డబ్బులు చేతికిచ్చి, నేను అల్లాహ్ మార్గంలో బయలుదేరిపోతున్నాను, ఏ యుద్ధంలో నేను చనిపోతానో నాకు తెలియదు, ఒకవేళ నేను బ్రతికి తిరిగి వస్తే గనక ఈ 30,000 దినార్లతో నేను వ్యాపారం చేస్తాను, ఒకవేళ నేను గనక తిరిగి రాకపోతే ఈ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకో, కానీ ఈ డబ్బులు నువ్వు వాడుకోవచ్చు కుటుంబ ఖర్చుల కోసం అని కూడా చెప్పి వెళ్ళారు. అలా వెళ్ళినటువంటి అబూ అబ్దుర్ రహ్మాన్ వెళ్ళారు దైవ మార్గంలో. ఖురాసాన్లో జరిగినటువంటి దండయాత్రలలో పాల్గొన్నారు. దాని తర్వాత దైవ మార్గంలో దావా పని చేయాలి, ఇస్లాం ధర్మాన్ని నలుమూలలా వ్యాపింపజేయాలన్నటువంటి సంకల్పంతో ఏ యొక్క బృందంతో ఆయన వెళ్ళారో ఆ బృందంలో నుండి ఆయన తిరిగి వెనక్కి రాలేదు. అలా దైవ మార్గంలో జ్ఞానాన్ని ప్రజలకు పంచిపెడుతూ ఇస్లాం ధర్మ సందేశాన్ని ప్రజల్లో వ్యాపింపచేస్తూ ఇస్లాం సామ్రాజ్య వ్యవస్థ కోసం ఆయన యుద్ధాలు చేస్తూ ఈ విధంగా దాదాపు ఆయన 27 సంవత్సరాలు కనీసం ఇంటి వైపు కూడా చూడలేదు ఆయన. అసలు ఆయన పరిస్థితి అలా ఉంది. ఎంతటి త్యాగాలు! 27 సంవత్సరాలు పాటు నిరంతరం దైవ మార్గంలో యుద్ధాల్లో పాల్గొన్నాడు. ఎలాంటి పరిస్థితి అదనంటే, ఇస్లాం సామ్రాజ్య కోసం విశ్వాసులు పాటుపడుతున్నారు, అవిశ్వాసులు నివసిస్తున్నటువంటి రాజ్యాలన్నీ కూడా ఇస్లాం రాజ్యాలు అయిపోతున్నాయి. ఆ విధంగా పాటుపడినటువంటి వ్యక్తి అబూ అబ్దుర్ రహ్మాన్. అయితే ఆయన 27 సంవత్సరాలు పాటు నిరంతరం దావా పనిలోనే, ధర్మ ప్రచారంలోనే, యుద్ధాలలోనే ఆయన జీవితం అంతా గడిచిపోయింది. ఆ విధంగా ఆయన పరిస్థితి ఉంది. అయితే ఉమ్మే రబఈ అంటే రబఈ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క తల్లి 30,000 దినార్లు డబ్బులు చేతిలో ఉన్నాయి. మరి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఒక ఒంటరి స్త్రీ ఎలాంటి కష్టాలు పడుతుందో, ఎలాంటి బాధలు పడుతుందో, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందో సమాజంలో వేరే చెప్పనవసరం లేదు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ తనలోనే దిగమింగుకుంటూ తన బిడ్డను ఒక ధర్మ పండితుని చేయాలన్నటువంటి ఆలోచన తప్ప ఇంకా రెండో ఆలోచన ఆమెకి లేదు. ఇమాం రబఈ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క తల్లి చేసినటువంటి త్యాగాలు ఈ రోజు ఎంతో మంది బిడ్డలు కలిగినటువంటి ప్రతి తల్లికి ఒక ఆదర్శం కాగలదు. ప్రతి తల్లి కూడా ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి పిల్లలు కలిగినటువంటి తల్లి కూడా ఆమె జీవితాన్ని ఒక అద్దం పట్టినట్టు గుణపాఠంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాటలు కాదు సోదరులారా, ఒకటి కాదు, రెండు కాదు, 27 సంవత్సరాల పాటు భర్తకు దూరంగా, శారీరక సుఖానికి దూరంగా, ప్రాపంచిక భోగలాలసాలకు దూరంగా
కేవలం ధర్మ మార్గంలోనే తన బిడ్డను గొప్ప పండితులను చేయాలన్నటువంటి నిరంతర కృషి అన్నది ఆమెలో కనిపించింది. ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని బాధలు పడిందో, ఎన్ని సమస్యలు ఎదుర్కొనిందో, మొత్తానికి తన కొడుకుని ఒక గొప్ప పండితుడిని చేసింది. అల్హమ్దులిల్లా. ఎలాంటి పండితుడు అంటే, ఆయన మస్జిద్ నబవీలో, మదీనాలో ఉన్నటువంటి మస్జిద్ నబవీలో ఆయన దర్సులు ఇచ్చేటటువంటి వాడు. ప్రత్యేకమైనటువంటి హదీసు విద్యను ఆయన నేర్పించేటటువంటి వాడు. అలాంటి ఒక గొప్ప పండితుడు తయారయ్యారు. అల్హమ్దులిల్లా. ఆయనకు చిన్నతనంలోనే పూర్తి ఖురాన్ అంతా హిఫ్జ్ అయిపోయింది. అల్హమ్దులిల్లా. చిన్నతనంలోనే అనేక హదీసులు ఆయన హిఫ్జ్ చేసుకున్నారు. అల్హమ్దులిల్లా. ఆ విధంగా మస్జిద్ నబవీలో ఆయనకు ప్రత్యేకమైనటువంటి స్థానం దొరికింది. అంతటి స్థానం ఏ వ్యక్తికి కూడా దొరకలేదు. ఆ విధమైనటువంటి గొప్ప స్థాయిలో ఆయన ఎదిగిపోయాడు. అయితే ఆ విధంగా ఉన్నటువంటి ఆయన ఎంతో మంది పండితులకే హదీసు విద్యను నేర్పే ఒక పనిలో లీనమైపోయారు. 27 సంవత్సరాలు తల్లికి ఒక పరీక్ష, తండ్రికి ఒక పరీక్ష. తండ్రేమో దైవ మార్గంలో ఒక దిక్కెళ్ళిపోతే, తల్లేమో భర్తకు దూరంగా, భోగలాలసాలకు దూరంగా, ప్రాపంచిక జీవితానికి దూరంగా, అల్లా యొక్క భయభక్తులు గుండెల్లో పెట్టుకొని ఇస్లాం ధర్మానికి కట్టుబడి జీవితం గడుపుతూ ఎనలేనటువంటి త్యాగాలు చేసి తన బిడ్డను ఒక ధార్మిక గొప్ప పండితుడుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప త్యాగ మహిళ. అల్హమ్దులిల్లా. ఆ విధంగా ఉండగా ఈయన తండ్రి ఇంటికొచ్చాడు. 27 సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చాడు. తన ఇల్లు గుర్తు పెట్టుకున్నాడు. నేరుగా ఇంటికొల్లి డోరు తడుతున్నాడు. డోరు తడుతూ ఉంటే మధ్యలో ఈయన కొడుకు వచ్చాడు. ఈయనెవరు? మా ఇంటికి వెళ్తున్నాడు, ఎవరి వ్యక్తి అని చెప్పేసి అడ్డుకున్నాడు ఇమాం రబీ రహమతుల్లాహి గారు. ఎవరు నువ్వు? మా ఇంటికి వచ్చావు, దొంగతనానికి వచ్చావా ఏంటి అని అన్నాడు. నేను దొంగతనానికి రాలేదు, ఇది నా ఇల్లు అన్నాడు. నీ ఇల్లా? ఎవరు నువ్వు? అసలు ఎవరు నువ్వు? నిన్నెప్పుడు కూడా ఇక్కడ చూడలేదు. మా ఇంటికి వచ్చి నువ్వు మా ఇల్లు అంటావేంటి అని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా, అవునయ్యా, ఎవరు నువ్వు? నిన్ను ఇప్పుడు ఎక్కడా చూడలేదు మేము. 27 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి వ్యక్తిని ఎవరు గుర్తుపట్టలేకున్నారు. లోపల తన భర్త గొంతు విన్నటువంటి రబీ రహమతుల్లాహి గారి తల్లి వచ్చింది. వచ్చిన తర్వాత ఆశ్చర్యంతో, సంతోషంతో ఆమె అల్హమ్దులిల్లా తన భర్త వద్దకు చేరింది. వచ్చి చెప్పింది, తన కుమారుడికి చెప్పింది, రబీ, ఈయన నీ తండ్రి, నీకు జన్మనిచ్చినటువంటి తండ్రి. అల్లాహ్ మార్గంలో 27 సంవత్సరాల ముందు అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయడానికి బయలుదేరాడు. ధర్మ ప్రచారం కోసం బయలుదేరాడు. ఇస్లాం రాజ్య స్థాపన కోసం బయలుదేరిపోయాడు. చాలా గొప్ప, అల్లాహ్ ఇష్టపడినటువంటి ఒక త్యాగదని నీ తండ్రి అని చెప్పగానే ఇమాం రబీ రహమతుల్లాహి గారు తన తండ్రిని అమాంతంగా కౌగిలించుకొని అల్హమ్దులిల్లా పరమానంద భరితులైపోయారు. ఆ విధంగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సంతోషంతో అల్హమ్దులిల్లా ఇంటిలోకి వెళ్ళారు. అప్పుడు చెప్పారు, ఆయన అడిగారు, నేను వెళ్ళేటప్పుడు 30,000 దినాలు డబ్బులు ఇచ్చాను కదా, ఏం చేశావో డబ్బులు అని చెప్పేసి అడిగారు. ఆమె చెప్పింది, మీరు మొదటగా మస్జిద్ నబవీకి వెళ్ళి నమాజ్ చేసుకురాపోండి అని చెప్పింది. సాయంత్రం అయ్యింది, నమాజ్ జరుగుతుంది. నమాజ్ తర్వాత దర్సు చెబుతున్నారు. ఎంతో మంది పెద్ద పెద్ద వ్యక్తులంతా కూర్చొని వింటున్నారు. ఆయన మెంబర్ పైన అక్కడ కూర్చొని ఉండగా ఒక పరదా కట్టున్నారు, కనిపించలేదు. ఆయన కొడుకుని గ్రహించలేకపోయారు. ఆయన దూరంగా నమాజ్ చదువుకున్నాడు, కొద్దిసేపు మాటలు విన్నాడు, తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అన్నారు, మస్జిద్లో ఎవరో ఒక వ్యక్తి దర్సు చెబుతున్నారు, హదీసులు చెబుతున్నారు, ఎంత పెద్ద ప్రశ్నకైనా సరే సమాధానాలు చెబుతున్నారు. ఆహా,
ఆయన యొక్క జ్ఞానం ఏమి జ్ఞానం, ఎంతటి యొక్క జ్ఞాన దివ్య తేజస్సును అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి ఇచ్చాడు అని అతని గురించి పొగడసాగాడు. అప్పుడు ఈమె చెప్పింది, ఉమ్మే రబయి చెప్పింది, ఏమండి 30,000 దినార్లు గొప్ప, లేకపోతే మీరు ఇందాక మస్జిద్ నబవీలో జ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి వ్యక్తిని మీరు చూశారు కదా, అలాంటి గౌరవోన్నతమైనటువంటి జ్ఞానవంతుడు గొప్ప అని అడిగింది. అడిగితే అతను అన్నాడు, 30,000 దినార్లు ఏ పాటివి, అలాంటి గౌరవం కలిగినటువంటి జ్ఞానవంతుడే కదా గొప్ప అని చెప్పాడు. అయితే ఆయన మీరు సరిగా చూసారో లేదో, అతను మీ కుమారుడే, ఎవరో కాదు, అతను మీ కుమారుడే. మీరు ఇచ్చి వెళ్ళినటువంటి 30,000 దినార్లు డబ్బులు నేను అతని ధార్మిక చదువు కోసం మాత్రమే నేను ఖర్చు పెట్టాను, మరి దేని కొరకు నేను ఖర్చు పెట్టలేదు అని చెప్పగానే అల్హమ్దులిల్లా, అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు, ఇలాంటి సుపుత్రుణ్ణి, ఇలాంటి జ్ఞానవంతుణ్ణి అల్లాహ్ నాకు ప్రసాదించినందుకు కోటాను కోట్ల కృతజ్ఞతలని ఆయన అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అల్హమ్దులిల్లా. సోదరులారా, ఒక్కసారి మనము ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఇమాం రబీ రహ్మతుల్లాహి అలైహి గారు తల్లి చేసిన త్యాగం ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలో ఈరోజు విశ్వాసుల యొక్క స్త్రీలందరికీ కూడా ఆమె జీవితం ఒక ఆదర్శం కావాలి. 1 కాదు 2 కాదు 27 సంవత్సరాలకు భర్తకు దూరంగా ఉండిందంటే ఇది మామూలు త్యాగమా? ఎవరు ఉండగలరు చెప్పండి? ఎవరు ఉండగలరు ఈ విధంగా చెప్పండి? ఎక్కడైనా ఎవరైనా ధార్మిక భయానికి వచ్చి 1 గంట లేట్ అయితే తన భర్తను దూషించే ఆడవాళ్ళు ఎంతమంది? ఎక్కడైనా దైవ మార్గంలో ఒక చోటుకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు అనుమతించని భార్యలు ఎంతమంది? ఎక్కడైనా మేము దైవ మార్గంలో వెళతాము అని అన్నప్పుడు ప్రాపంచిక పనుల కోసం తమ భర్తలను ఆపుతున్నటువంటి స్త్రీలు ఎంతమంది? 27 సంవత్సరాల పాటు ఏ విధంగా ఓర్పు సహనంతో ఆ మహాతల్లి ఉండగలిగింది ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఎవరు ఉండలేరు, ఎవరికి ఇది సాధ్యం కాదు. ఎవరైతే ముఖ్లిసిన్ ముహ్సినీన్ అన్నటువంటి వాళ్ళు ఉంటారో అలాంటి సదాచార సంపన్నులకే ఇలాంటి త్యాగాలు సాధ్యమవుతాయి. అలాగే 30,000 దినార్లు డబ్బులు ఇచ్చి వెళ్ళినప్పుడు అదే 30,000 దినార్లు డబ్బులు నేటి స్త్రీలు అయితే ఎటు ఆలోచన వెళ్ళిపోతుంది, ఏ నగలు కొనాలను, ఏ ఇల్లు కట్టుకోవాలను, ఏ యొక్క ప్రాపంచిక స్వలాభాన్ని పొందాలను ఆలోచిస్తారే తప్ప ఈ విధమైనటువంటి ఆలోచన చేసేటటువంటి స్త్రీమణులు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయాలి. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫఇన్ ఆమను బిమిస్లి మా ఆమంతు బిహి ఫఖద్ ఇహ్తదౌ ఫఇన్ తవల్లౌ ఫఇన్నమా హుమ్ ఫీ షికాక్. ఎందుకన్నాడు ఈ మాట అల్లాహ్ ఖురాన్లో? మీ విశ్వాసము మీ సదాచరణ సహాబాల లాగా ఉండాలని అల్లాహ్ తాలా ఎందుకు చెప్పాడు? అలా ఉంటేనే మీరు కూడా సాఫల్యం పొందుతారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. కావున వాళ్ళ జీవితాలు మనకు ఈరోజు ఆదర్శం. ఎందుకు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ తలుచుకుంటే వాళ్ళకు తిండినివ్వగలడు, పుష్కలంగా వారు భోగ భాగ్యాలతో తూగేటువంటి ఐశ్వర్య సంపదలు ఇవ్వగలడు. కానీ వాళ్ళ జీవితాలు మనకు ఆదర్శంగా పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి అదే 30,000 దినార్లతో ఆమె నగలు కొనుక్కోలేదు, ఎలాంటి ప్రాపంచిక స్వలాభాలు పొందలేదు, ఏ విధమైనటువంటి సుఖ భోగాలలో కూడా ఆమె తూలతూగలేదు. కేవలం పరలోకం కోసం ఆమె తయారు చేసుకునింది. అల్హమ్దులిల్లా. రేపు ఖయామత్ రోజున ఉమ్మే రబయికి ఎలాంటి యొక్క ప్రతిఫలం దొరుకుతుందంటే సోదరులారా, ఆయన చిన్నతనంలోనే హాఫీజ్ అయిపోయారు, చిన్నతనంలోనే హదీసులన్నీ కంఠస్థం చేసుకున్నారు. రేపు ఖయామత్ రోజున ఉమ్మే రబయికి అబూ రబయికి వీళ్ళిద్దరికీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో అల్హమ్దులిల్లా కిరీటాలు ధరించి వాళ్ళకి సత్కార్యాలు చేస్తాడు. అల్హమ్దులిల్లా. బిడ్డలను ఆ విధంగా చక్కదిద్దుకున్నందుకు గాను మరి ఎలాంటి త్యాగాలు! భర్తను ఒకవైపు ధర్మ మార్గంలో పంపించేసింది 27 సంవత్సరాలు, ఒకవైపు బిడ్డలు ధార్మిక పండితులు చేసింది. అల్హమ్దులిల్లా. ఇలాంటి త్యాగమూర్తులు ఎందరుంటారు, ఎక్కడుంటారు? 100కో కోటికో ఎవరో ఒకరు ఉంటారు. ఆ 100కో కోటికో ఎవరో ఒకరు ఉన్నటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి.
కానీ నేడు ఏ విధమైనటువంటి స్త్రీలు తయారవుతున్నారంటే, వాళ్ళు చూడు అది తెచ్చుకున్నారు, వీళ్ళు చూడు అది తెచ్చుకున్నారు, వాళ్ళు అది కొన్నారు, ఇది కొన్నారు, వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు అని పోటీలు పడి తమ భర్తలను వేధించుకు తినేటువంటి భార్యలు ఎంతమంది? వాళ్ళ లగ్జరీ లైఫ్ చూసి మిడిచిపడే వాళ్ళు ఎంతమంది? వాళ్ళ ప్రాపంచిక లైఫ్ చూసి మోసపోయేటటువంటి వాళ్ళు ఎంతమంది? సోదరులారా, తమ బిడ్డల గురించి తమ భర్తను ధర్మ మార్గంలో పంపించాలని, తమ బిడ్డలు ధర్మ మార్గంలో పండితులు కావాలి అని ఆలోచించి యోచించి త్యాగాలు చేసే స్త్రీలు ఎంతమంది? అలాంటి స్త్రీలను మన భార్యలు, మన అక్క చెల్లెళ్ళు, మన తల్లులు, మన కూతుళ్ళు ఇలాంటి వారి జీవితాలు ఆదర్శంగా తీసుకున్నప్పుడే మన జీవితాలు కూడా పరలోక సాఫల్య భాగ్యానికి నోచుకుంటాయి. సోదరులారా, ప్రపంచాన్ని ప్రేమించేటటువంటి వారిని గనక ఆదర్శం తీసుకున్నట్లయితే, లగ్జరీ లైఫ్ గడపాలన్నటువంటి వారిని గనక ఆదర్శంగా తీసుకున్నట్లయితే మన పరలోకం కూడా పాడవుతుందన్నటువంటి విషయంలో ఎలాంటి సందేహము లేదు. కావున ఉమ్మే రబయి ఆమె యొక్క జీవితం ఒక్కసారి మనము కళ్ళకు కట్టినట్లుగా హృదయానికి తీసుకొని ఒక్కసారి ఆలోచించినట్లయితే ఏ స్త్రీ ఇలాంటి త్యాగాన్ని చేయలేదు సోదరులారా. సాధ్యం కాదు అసలు. సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అంటే అది వేరే విషయం. 27 సంవత్సరాలు తన శారీరక సుఖానికి దూరంగా, భర్తకు దూరంగా కఠోరమైనటువంటి ఒక అగ్ని పరీక్ష ఆమె కళ్ళ ముందర ఉన్నప్పటికీ కూడా అల్హమ్దులిల్లా విజయాన్ని సాధించింది. ఏ విజయాన్ని సాధించింది? పరలోక విజయాన్ని సాధించింది. అల్హమ్దులిల్లా. అల్లా ఇష్టపడేటటువంటి విజయాన్ని సాధించింది. అల్హమ్దులిల్లా. ఎలాంటి సుపుత్రుణ్ణి ఇచ్చింది సమాజానికి, ముస్లిం ఉమ్మత్తుకు ఎలాంటి వజ్రాన్ని తయారు చేసింది. అల్హమ్దులిల్లా. ఈరోజు ఎన్నో హదీసులు మనం చదువుతున్నామంటే, ఎంతో ఇస్లాం జ్ఞానం మనం నేర్చుకున్నామనంటే, ఒక ఇమాం మాలిక్ రహమతుల్లాహి గారు, ఒక ఇమాం షాఫీ రహమతుల్లాహి గారు, ఒక ఇమాం ఔజాయి రహమతుల్లాహి గారు, సుఫియాన్ సౌరీ రహమతుల్లాహి గారు ఎన్నో వేల హదీసులను మన దగ్గరికి తీసుకొని వచ్చారు. అల్హమ్దులిల్లా. వాళ్లకు గురువు, అంత పెద్ద గురువును అల్హమ్దులిల్లా తీర్చిదిద్దింది ఆమె. అల్లాహు అక్బర్. ఎలాంటి అల్లా యొక్క మద్దతు ఆమెకు లభించి ఉంటే ఈ విధంగా తయారు చేసింది. కావున సోదరులారా, ఈ విధమైనటువంటి స్త్రీలు సహాబీల యొక్క భార్యలు, తాబయిన్ల యొక్క భార్యలు, తాబయిన్ల యొక్క భార్యలు ఈ విధంగా ఉండేవారు సోదరులారా. కావున మన ఇంట్లో స్త్రీలు కూడా ఈ విధమైనటువంటి విశ్వాసము, ఈ విధమైనటువంటి త్యాగాలు, ఈ విధమైనటువంటి సదాచరణ అనేది ఉంటే గనక మనకు కూడా సాధ్యపడుతుంది. ఈరోజు కూడా ఎంతో మంది విశ్వాస స్త్రీలు భర్తలు దూరం అయిపోయినప్పటికీ తమ బిడ్డల్ని ధర్మ మార్గంలో చదివిపించుకుంటూ ఎన్నో త్యాగాలు చేసినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. అలాంటి స్త్రీలు కూడా అల్హమ్దులిల్లా ఇలాంటి వారి యొక్క జీవితాలు ఆదర్శం కావలసినటువంటి అవసరం ఉంది సోదరులారా. అల్హమ్దులిల్లా. ఈ విధంగా ఎవరైతే ఇమాం రబీ రహ్మహుల్లా అలీహి గారు తాబయ్యన్ల యొక్క గురువు ఉన్నారో, ఆయన తల్లిదండ్రులు చేసినటువంటి కృషికి గాను అల్హమ్దులిల్లా మొత్తం ముస్లిం యొక్క సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక ఆణిముత్యాన్ని అల్హమ్దులిల్లా ప్రజలకు అందించారు ఆ మహనీయులు తల్లిదండ్రులు. అల్హమ్దులిల్లా. వారి యవ్వనం, వారి వయస్సు 27 సంవత్సరాల యవ్వనం, 27 సంవత్సరాల వయస్సు కూడా వారు దైవ మార్గంలో కుర్బానీ ఇచ్చేశారు. అల్హమ్దులిల్లా. దైవ మార్గంలో త్యాగం చేసేశారు. అల్హమ్దులిల్లా. వాళ్ళ సుఖాలకు, వాళ్ళ ఆనందాలకు, వాళ్ళ కోరికలకు దూరంగా ఉండి దైవ మార్గంలో త్యాగాన్ని చేశారు. ఇది మామూలు విషయం కాదు. ఇలాంటి వ్యక్తులనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడేది సోదరులారా. అలాగే ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం వారి యొక్క జీవితంలో కూడా ఆయన భార్య చేసినటువంటి త్యాగాలు కూడా ఎలాంటివో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం వారిని శైతాను పలు విధాలుగా పరీక్షకు గురి చేశాడు. ఆయన యొక్క ఆస్తి ఐశ్వర్యాలను పోగొట్టి
కటిక పేదవాడుగా చేశాడు. ఆయన సంతానాన్నంతా పోగొట్టి సంతానం లేనివాడిగా చేశాడు. అలాగే ఆయన వద్ద ఉన్నటువంటి ఇల్లులు, ఆయన దగ్గర ఉన్న పశు సంపద అంతా కూడా పోగొట్టి రోడ్డు మీదకి తీసుకొని వచ్చాడు. చివరికి ఆయన ఆరోగ్యాన్ని కూడా పూర్తిగా అనారోగ్యం పాలు చేసి ఆయన శరీరం అంతా కూడా పుండ్లు పుట్టి అతి భయానకమైనటువంటి రోగాలను కూడా తెచ్చిపెట్టాడు. ఆయనకు వచ్చినటువంటి ఆ రోగంతో, ఆ జబ్బుతో ఊరిలో నుండి ఆయన్ని పక్కన పెట్టేసి ఊరికి అవతల ఒక గుడిసెలో ఆయన్ని పెట్టేశారు. బంధుమిత్రులు, స్నేహితులు అనబడిన వారు, రక్త సంబంధికులు అనబడిన వారు ఆయన్ను చూడటానికి కూడా అసహ్యించుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో భార్య తప్ప ఇంకెవరు ఆయనకు తోడు లేరు. సోదరులారా, భార్యాభర్తల యొక్క బంధం ఎలాంటిదో చూడండి. ఆయన యొక్క జబ్బును చూసి అసహ్యించుకున్న వాళ్ళు, ఆయన జబ్బును చూసి చీదరించుకున్న వాళ్ళు, బంధువులు, మిత్రులు అందరూ కూడా ఆయన్ని చీకొడితే ఒక్క భార్య మాత్రం ఆయన కంటికి రెప్పలా కాపాడుకునింది. అల్హమ్దులిల్లా. ఒకటి కాదు, రెండు కాదు, 18 సంవత్సరాలు తన యొక్క భర్త సేవలో లీనమైపోయి ఉంది ఆ మహాతల్లి. ఎంతటి ఓర్పు, ఎంతటి సహనం, ఎలాంటి త్యాగం ఉంటే ఆ విధంగా చేయగలుగుతారు చెప్పండి. ప్రపంచంలో ఈరోజు మనం ఎందరినో చూస్తున్నాం. భర్త దగ్గర ఉన్నటువంటి ఆస్తి పోయిందని తెలిసిన తర్వాత విడాకులు తీసుకునేటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు. భర్త ఒకవైపు ఉండగానే అక్రమ సంబంధాలు పెట్టుకొని వెళ్ళిపోయేటటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు. భర్త దగ్గర ఏమీ లేదని, పేదరికం వచ్చిందని చెప్పేసి తన తల్లిగారి ఇంటికి వదిలి వెళ్ళిపోయేటటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు. కానీ అయ్యూబ్ అలైహిస్సలాం వారికి అతి భయానకమైనటువంటి జబ్బు చుట్టుకున్నప్పటికీ, అతి భయంకరమైనటువంటి జబ్బు వచ్చినప్పటికీ తన భర్తకు సేవ చేయటానికి, తన భర్తకు తిండి పెట్టడానికి, తన భర్తకు వైద్యం చేయించడానికి ఈమె చేసినటువంటి త్యాగాలు అన్నీ ఇన్ని కాదు సోదరులారా. ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం వారి యొక్క భార్య అలాంటి త్యాగాలు చేసింది. సోదరులారా, ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం వారిని ఊరి బయట పొలిమేర్ల దగ్గర ఒక గుడిసె వేసి ఆ గుడిసెలో పెట్టేశారు. ఆయన ఎక్కడికి కదలలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆయన భార్య అయ్యూబ్ అలైహిస్సలాం భార్య కూలి పనికి వెళుతుంది. రోజు ఒక ప్రవక్తకు భార్య కూలి పనికి వెళుతుంది. ప్రతిరోజు కూలి పనికి వెళ్ళి వచ్చినటువంటి డబ్బులతో ఆయనకు భోజనం పెట్టేది, ఆయనకు వైద్యం చేయించేది. ఈ విధంగా సంవత్సరాలు గడిచిపోయింది సోదరులారా. ఆ విధంగా ఒకరోజు ఆమె కూలి పనికి వెళుతుంది. కూలి పనికి వెళుతుంటే శైతాను ఒక మానవాకారంలో వచ్చాడు. వచ్చి అన్నాడు, అమ్మా, మీరు వయసులో ఉన్నారు, ఇంత అందం మీ వద్ద ఉంది, మీరు గనక తలుచుకుంటే, మీరు గనక కోరుకుంటే నేను ఒక మంచి ధనవంతుడికి ఇచ్చి మీకు పెళ్లి చేస్తాను, మిమ్మల్ని ఒక గొప్ప ధనవంతుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని శైతాను ఎరవేశాడు, ఆశ చూపించాడు. కానీ ఆమె శైతాను మాటలకు లొంగలేదు, పట్టించుకోలేదు. పైగా తిరిగి వచ్చి తన భర్తకి ఈ విషయాన్ని తెలియజేసింది. ఏమండి, దారిలో నాకు ఒక వ్యక్తి కనిపించి ఎలా అన్నాడు, రోగం వచ్చినటువంటి భర్తను పట్టుకొని ఏం చేస్తావు, ఎంతో అందంగా ఉన్నావు, నువ్వు గనక కోరుకుంటే నేను ఒక గొప్ప ధనవంతుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి ఒక వ్యక్తి నాతో అన్నాడండి అని ఆమె తన భర్తకు చెప్పింది. అయితే ఆ వచ్చినటువంటి వ్యక్తి శైతాన్ అన్నటువంటి విషయాన్ని ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం వారు తన భార్యకు చెప్పారు. ఆ విధంగా ఆయన ఒకవైపు ఆశ చూపినప్పటికీ ఒక ధనవంతుడి యొక్క గొప్ప జీవితం ఆమెకు దొరుకుతుందని తెలిసినప్పటికీ కూడా రోగంతో అల్లాడిపోతున్నటువంటి తన భర్తకు సేవ చేయడానికి ఇష్టపడిందే తప్ప ఐశ్వర్యాలతో కూడుకున్న జీవితాన్ని ఆమె కోరుకోలేదు. అలాంటి యొక్క స్త్రీలు మనకు ఆదర్శం సోదరులారా. అలాగే ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి నేను ఎవరికైనా మంత్రించానంటే ఎలాంటి జబ్బైనా సరే పరారైపోవలసిందే,
నేను వైద్యం చేస్తానన్నాడు. అవునా? ఎంతటి జబ్బునైనా తగ్గిస్తావా? అవును తగ్గిస్తాను. అయితే మా ఆయనకు ఆరోగ్యం బాగలేదు, రండని తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి అయ్యూబ్ అలైహిస్సలాం ముందర కూర్చోబెట్టింది. కూర్చోబెట్టగానే ఆ వ్యక్తి తాయెత్తులు, దారాలు అన్ని తీసుకొని ఇంకా మంత్రించబోతున్నాడు. అయ్యూబ్ అలైహిస్సలాం అన్నారు, ఆఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, రే శైతాన్ లేచి వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పేసి అన్నారు అయ్యూబ్ అలైహిస్సలాం వారు. ఏ ప్రవక్త కూడా షిర్కుకు పాల్పడడు, ఏ ప్రవక్త కూడా మూఢనమ్మకాలకు జిప్తుకు పాల్పడడు. అలాంటి యొక్క త్యాగాలతో కూడుకున్నటువంటి జీవితాలు ప్రవక్తలవి. అందుకే అల్హమ్దులిల్లా శైతాను ఏ వేషంలో వచ్చినప్పటికీ కూడా రే నువ్వు శైతాన్ అని చెప్పి అయ్యూబ్ అలైహిస్సలాం వారు గుర్తుపట్టారు. తన భార్యను అన్నారు, నువ్వు తీసుకొని వచ్చింది వైద్యుడిని కాదు, శైతాను తీసుకొని వచ్చావు అని అయ్యూబ్ అలైహిస్సలాం వారు తన భార్యకు చెప్పారు. తర్వాత ఆమె పనికి వెళుతూ 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 అలాగే తన భర్తను పోషించుకుంటుంది. తర్వాత పని కూడా కరువైపోయింది, పని కూడా దొరకలేదు. అలాంటి సమయంలో అయ్యూబ్ అలైహిస్సలాం వారి యొక్క భార్య, ఈ యొక్క వాక్య కొంతమంది జైఫ్ అంటారు, అయినప్పుడు కూడా అది చెప్పుకోదగ్గదే. అయితే ఆయన భార్య తన భర్తకు ఎలాగోలాగా భోజనం పెట్టాలి, పస్తులు పెట్టకూడదు, వైద్యం చేయించాలన్నటువంటి ఉద్దేశంతో తమ ఎంట్రుకలు అమ్మేసి ఒక రాజు కూతురికి ఆమె త్యాగం చేసేసింది, అమ్మేసింది. ఆ డబ్బులతో తన భర్తకు భోజనం పెట్టి వైద్యం చేయించింది. ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం వారు అన్నారు, నువ్వు పనికి వెళ్ళలేదు కదా, ఈ భోజనం ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. ఎలాగోలో తెచ్చానులేండి, తినండి అని చెప్పి మొదటి రోజు తిన్నాడు. రెండవ రోజు కూడా భోజనం తెచ్చింది. ఈ భోజనం నేను ముట్టను, ఈ భోజనం నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావో నాకు తెలపాలి అని చెప్పేసి అయ్యూబ్ అలైహిస్సలాం వారు అన్నారు. అప్పుడు ఆమె తమ తలపైన ఉన్నటువంటి ఆ యొక్క బట్టను తొలగించగానే ఆమె గుండుతో కనిపించింది, ఎంట్రుకలు లేవు. అయ్యూబ్ అలైహిస్సలాం వారు తీవ్రమైనటువంటి దుఃఖానికి లోనైపోయారు. అయ్యో నా భార్యకు ఎలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసరి ఏడ్చుకున్నారు. అల్లాహ్తో దువా చేశారు, రబ్బీ అన్ని మస్సని యదుర్రు వ అంత అర్హముర్ రాహిమీన్. అల్లా, ఓ అల్లా, నువ్వు కరుణించేవాడు లేక అమితంగా కరుణించేవాడువు, నాకు స్వస్థతను ప్రసాదించు ప్రభు అని దువా చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన దువాను కబూల్ చేశారు. ఒకానొక సందర్భంలో అంతకు ముందు ఆమె చెప్పింది, ఏమి చెప్పిందంటే, మీరు ఇంతగా బాధపడే బదులు మీ ప్రభు అయిన అల్లాహ్ని అడగొచ్చు కదా అని చెప్పింది. ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం వారు 75 సంవత్సరాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఆస్తి ఐశ్వర్యాలు ఇచ్చాడు, ఇంకో 75 సంవత్సరాలు నన్ను కష్టపెట్టినా కూడా నేను సిద్ధమే. 75 సంవత్సరాలు నేను ఐశ్వర్యాన్ని అనుభవించాను, ఇంకో 75 సంవత్సరాలు నన్ను అల్లాహ్ ఈ స్థితికి గురి చేసినా కూడా నేను సమ్మతంగానే ఉంటాను అని చెప్పారు. అయ్యూబ్ అలైహిస్సలాం వారు తన భార్య మీద కోపంతో ఒకానొక సందర్భంలో 100 కొరడా దెబ్బలు కొడతానని చెప్పేసి ఆయన ప్రమాణం చేశారు అల్లాహ్పై. ఈ విధంగా ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం వారు రోగ బారిన పడి చాలా కష్టాలు పడుతున్నారు. భర్తకు భోజనం పెట్టడానికి, వైద్యం చేయించడానికి, మందులకి డబ్బులు లేక ఆమె పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ ఇన్ని కాదు సోదరులారా. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క దువాను కబూల్ చేశారు. కబూల్ చేసి ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం వారిని రమ్మన్నాడు. ఒక ప్రదేశానికి వెళ్ళారు. అయ్యూబ్, నీ పాదాన్ని నేల కొట్టనన్నారు. ఆయన పాదాన్ని నేల కొట్టగానే నీటి ఊటలు చిమ్మాయి. ఆ నీళ్లను త్రాగు, స్నానం చేయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించాడు. ఆయన నీళ్లు తాగారు, స్నానం చేశారు. పూర్తి శరీరం అంతా ఎలా అయిపోయిందంటే నిగనిగలాడేటటువంటి శరీరంగా తయారైపోయింది. ఆయన స్నానం చేస్తుంటే బంగారు మిడతలు వచ్చి వాలిపోయాయి. ఆ బంగారు మిడతలను ఆయన అదరా బదరా జోరుకుంటున్నాడు, మొత్తం బట్ట నిండాకు దోసుకుంటున్నాడు. అల్లాహ్ అన్నాడు, అయ్యూబ్, అయ్యూబ్, ఏంటి ప్రాపంచిక సంపదను కోరుకుంటున్నావా అనగానే అయ్యూబ్ అలైహిస్సలాం వారు అన్నారు, అల్లా, నా ప్రభు అనుగ్రహాన్ని నేను ఎలా కాదనగలను అన్నారు అయ్యూబ్ అలైహిస్సలాం వారు. మరొక హదీసులో వస్తుంది, అయ్యూబ్ అలైహిస్సలాం వారిని ఆయన పూర్తి యవ్వన దశకి తీసుకొని వచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా.
అంటే సంతానాన్ని కనేయడానికి యోగ్యతగా చేసేస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మళ్ళీ తర్వాత సంపద వచ్చేసింది, పూర్తి యవ్వనం వచ్చేసింది, అందమైనటువంటి శరీరం వచ్చేసింది. గుడిసెలోకి వచ్చాడు, కూర్చున్నాడు. భార్య వచ్చింది. భార్య వస్తే ఆ గుడిసెలో యువకుడు కూర్చున్నాడు. ఈమెకు అర్థం కావట్లేదు. ఏమండి, ఇక్కడ మా ఆయన ఒక ఆయన ఉండాలి, ముసలాయన ఒక ఆయన ఉంటాడు, ఇక్కడ ఆయన ఏమన్నా మీరు చూశారా అని చెప్పేసి అడుగుతోంది. అర్థం కావట్లేదు, తన భర్తను గుర్తించలేకపోతుంది. నేనే అయ్యూబునని చెప్పాడు ఆయన. ఎలా కోలమాడకండి, మీరు అయ్యూబేంటి? నా భర్త పూర్తి శరీరం అంతా పుండ్లు వచ్చి ఉంటాయి, పూర్తి కుష్టి రోగం ఉంది ఆయన శరీరం నిండా. ఆయన్ని నా భర్త, ఆయన్ని అడుగుతున్నాను. నేనే, అల్లా నాకు దువా కుబుల్ చేశాడు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు అని చెప్పింది. సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. తన భార్య, వాళ్ళు ఇరువురు కూడా అల్లాహకు కృతజ్ఞత తెలుపుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ యవ్వనాన్నైతే 18 సంవత్సరాలు ఆమె పోగొట్టుకునిందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇరువురి భార్య భర్తలు కూడా అదే అందాన్ని, అదే యవ్వనాన్ని అల్లాహ్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేశాడు. అల్హమ్దులిల్లాహ్. అప్పుడు వాళ్ళు మళ్ళీ సంతానాన్ని కనుక్కొని మునుపటి సంతానం ఏదైతే ఉందో అలాంటి సంతానాన్ని అల్లాహ్ మళ్ళా ప్రసాదించాడు. అంతకు మించిన ఐశ్వర్యాన్ని అంతా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళకి ఇచ్చేశాడు. అల్హమ్దులిల్లాహ్. ఈ విధంగా ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం వారు 18 సంవత్సరాల తర్వాత, మహా కఠోరమైన పరీక్ష తర్వాత అల్హమ్దులిల్లాహ్ వారికి అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి జీవితం మళ్ళీ దొరికింది. అల్హమ్దులిల్లాహ్. అందుకే అల్లాహ్ అంటున్నాడు, అమ్ హసిబతుం అన్ తద్ఖులుల్ జన్నా వలమ్మా యాతికుం మసలుల్ లదీన ఖలౌ మిన్ కబ్లికుం మస్సతుహుముల్ బఅసాఉ వద్దర్రాఉ వజుల్జిలు హత్తా యఖూల రసూలు వల్లదీన ఆమను మాహు మతా నస్రుల్లాహ్. అల్లాహ్ తఆలా అంటున్నాడు, ఏమి మీరేం చేయకుండానే ఇట్టే స్వర్గంలోకి పోదాం అనుకుంటున్నారా? వాళ్ళ మీద వచ్చినటువంటి బాధలు, కష్టాలు, రోగాలు, ఇబ్బందులు మీ మీద ఇంకా రానేలేదే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. కావున 18 సంవత్సరాలు అతి భయంకరమైనటువంటి రోగంతో బాధపడుతున్న తన భర్తను పట్టుకొని ఎలా సంసారం చేసిందో ఆమె జీవితం ఈరోజు మహిళలకు ఆదర్శం. అంతేకాని ఎవరో ఐశ్వర్యంతో, ధనంతో తూలతూగుతున్నటువంటి స్త్రీలు ఆదర్శం కాదు. అలాంటి యొక్క విశ్వాసపు భాగ్యం కలిగినటువంటి స్త్రీలు విశ్వాసానికి ఆదర్శం, సదాచరణకు ఆదర్శం. అల్హమ్దులిల్లాహ్. మరి 18 సంవత్సరాలు భర్తను పోషించేటటువంటి స్త్రీలు ఎవరున్నారు చెప్పండి? మంచం మీద కూర్చోబెట్టి రోగ బారిన పడినటువంటి భర్తను వైద్యం చేయించుకుంటూ ఆయన కనిపెట్టుకొని ఆయనకు సేవ చేస్తూ ఉన్నటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అలాంటి యొక్క స్త్రీలు ఆదర్శం సోదరులారా. తర్వాత అయ్యూబ్ అలైహిస్సలాం వారు వాగ్దానం చేశారు కదా 100 కొరడా దెబ్బలు కొడతానని. అది అల్లాహ్కి ఇష్టం లేదు. ఎందుకంటే మహాతల్లి కూలీ నాలి చేసి భర్తకు భోజనం పెట్టింది, కూలీ నాలి చేసుకొని వచ్చి భర్తకు వైద్యం చేయించింది. అలాంటి మహాతల్లిని ఎట్ట కొట్టగలుగుతాడు? ఇది అల్లాహ్ ఎలా ఇష్టపడతాడు? అందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 100 గడ్డి పరకలు కట్టగట్టి ఆ కట్టతో ఒక్కసారి కొట్టమన్నాడు. ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతి సులభంగా వాగ్దానాన్ని పూర్తి చేయటం అనేది జరిగింది సోదరులారా. ఎందుకు మనం ఇలా జీవితాలు చెప్పుకుంటున్నామంటే, విశ్వాసంలో వారు మనకు ఆదర్శం కావాలి, త్యాగాలలో మనకు ఆదర్శం కావాలి, సదాచరణలో మనకు ఆదర్శం కావాలి. వాళ్ళ జీవితాలు మనం ఆదర్శంగా తీసుకుంటేనే మన పరలోకం సాఫల్యం పొందినట్టు. అలాగే సోదరులారా, ఖౌలా బింతే హకీం రదియల్లాహు అన్హా, ఈమె మక్కాలో తొలి రోజుల్లో ఇస్లాం స్వీకరించినటువంటి ఒక స్త్రీ ఈమె. అయితే ఈమె ద్వారా 40 కుటుంబాలు ఇస్లాం స్వీకరించాయి. అల్హమ్దులిల్లాహ్. ఎలా దావా పని చేసేటటువంటి స్త్రీ అంటే, అల్లాహ్ తాలా ఈమెకు అమోఘమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాడు, ఆమెకు మంచి స్వరాన్ని ఇచ్చాడు, అద్భుతంగా ప్రసంగాలు చేయగలిగేది, అద్భుతంగా అల్లాహ్ యొక్క దావా పని చేయగలిగేది, ఖురాన్ను బోధించగలిగేది. అలాంటి యొక్క స్త్రీ ఖౌలా బింతే హకీం రదియల్లాహు అన్హా 40 కుటుంబాలు అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించడం అనేది జరిగింది సోదరులారా. అంతటి జ్ఞానం, అంతటి తపన కలిగినటువంటి స్త్రీలు. అలాగే ఉమ్మే షరీక్
అన్నటువంటి ఒక స్త్రీ ఉండేది. కురైష్ మహిళల్లో ఈమె దావా పని చేస్తూ ఉండేదన్నమాట. అయితే ఈ విషయాన్ని కురైషీలు తెలుసుకొని కురైష్ సర్దారులు తెలుసుకొని ఆమెను మక్కా నుండి బహిష్కరింపజేశారు, మక్కా నుండి తరిమేశారు ఆమెని. సోదరులారా, సహాబీలే కాదు, సహాబియాలు కూడా అల్లాహ్ మార్గంలో కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారు. సహాబీల భార్యలు కూడా అల్లాహ్ మార్గంలో కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారు. అలాగే హజ్రత్ గుజాయ్ రదియల్లాహు అన్హా, ఈమె కూడా దావా పని చేసేది. ఏ విధంగా ఈమె దావా పని చేసేదంటే, ఈమె అల్లాహ్ మార్గంలో ఆమె నిరంతరము ధర్మం యొక్క ప్రచారం చేసేది, ఖురాన్ హదీసులను ప్రజలకు బోధించేది. ముష్రికుల వద్దకు వెళ్ళిపోయి ఈమె ధర్మ ప్రచారం చేసేది. ఈ విషయాన్ని గుర్తించినటువంటి మక్కా ముష్రికులు ఒక ఒంటె మీద ఈమె శరీరాన్ని తాళ్లతో బిగించి కట్టేసి ఒక బిడారం పోతా ఉంటే అప్పగించారు. చూడండి, ఈమెను మీరు మీ వెంట తీసుకెళ్ళండి, దారిలో గనక చచ్చిపోతే ఎక్కడో పడేసి వెళ్ళిపోండి అని చెప్పారు. ఆ విధంగా తాళ్లతో బిగించి కట్టి బిడారం గుండా పంపించారు. పంపించిన తర్వాత దారిలో ఎర్రాటి ఎండకు కనీసం నీళ్లు ఇవ్వలేదు, భోజనం పెట్టలేదు, చిత్రహింసలు పడుతుంది ఆ ఎండ దాటికి తట్టుకోలేక. ఆ విధంగా ఆమె యొక్క ఆ ఎండకు ఆ సూర్యుడి యొక్క కిరణాలు కళ్ళల్లో పడి పడి కళ్ళు మబ్బులు కట్టుకుపోయినాయి, ఏం అర్థం కావడం లేదు ఆమెకి. తర్వాత ఆమె కళ్ళు కూడా తెరవలేకపోయింది, ఎక్కడున్నారు ఎక్కడ ఆగారో కూడా ఆమెకు తెలియడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ బిడారం ఎవరైతే ఉన్నారో ఆ బిడారంలో ఎవరు ముస్లింలు లేరు, అందా ముస్లికులే. ఆగారు ఒక చోట. ఆగిన తర్వాత ఎక్కడో ఆగారని ఆమె గుర్తుంది. తర్వాత ఆమె నోటి వద్దకి ఒక నీటి యొక్క తిత్తి, నీళ్ళ తిత్తి ఒకటి వచ్చింది. ఏంటో అర్థం కాలేదు, నోరు తగిలింది. ఆమె నోరు తెరవగానే నీళ్లు, చల్లటి నీళ్లు తృప్తిగా ఆమె కడుపు నిండా తాగేసింది మొత్తం. అయితే ఆ రాత్రి అలా గడిచిపోయింది. తెల్లవారుజామున చాలా హుషారుగా ఉంది ఆమె, ఆరోగ్యకరంగా ఉంది. అరే ఇదేంటిమా, ఒక పగలు ఒక రెయ్యంతా మేము పస్తులు పెట్టి ఎర్రటి ఎండలో తీసుకొని వచ్చాము, చచ్చిపోతుంది అనుకుంటే పొద్దున కల్లా హుషారుగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. అయితే ఆమె అనుకునింది, నేనేమైనా వాళ్ళ అనుమతి లేకుండా నీళ్లు తాగానా, ఏమైనా హరాముకు నేను పాల్పడ్డానా అని చెప్పేసి అనుకునింది. కానీ కట్లు చూస్తే కట్లు అలాగే ఉన్నాయి. ఏం జరిగిందో ఆమె కూడా అర్థం కావడం లేదు. తర్వాత, ఏమమ్మా నువ్వు చనిపోలేదా ఇంకా? లేదండి చనిపోలేదు, నాకు నీళ్లు లభించాయి, నీళ్లు తాగాను. నీళ్లు తాగవా? మా దగ్గర ఉన్న నీళ్లు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి, మేమెవరు నీకు తాపలేదు, నీకు నీళ్ళు ఎవరు తాపించారు? తెలియదండి అని చెప్పింది. మరి ఏం జరిగింది? అల్లాహ్ యొక్క అద్భుతం జరిగింది. అల్హమ్దులిల్లా, కట్లిప్పారు. అసలేంటి, ఎందుకు మీలా ఉన్నారు, ఇంతరాన శిక్షించబడుతున్నప్పటికీ ఎందుకు ఈ ధర్మాన్ని మీరు విడిచిపెట్టడం లేదు అని చెప్పగానే అల్హమ్దులిల్లా ఆ బిడారం వాళ్ళకి కూడా అల్లాహ్ యొక్క ధర్మం యొక్క ఔన్నత్యం గురించి చెప్పింది. బిడారం అంతా ఇస్లాం స్వీకరించారు. అల్హమ్దులిల్లా. ఈ విధమైనటువంటి స్త్రీలు ఇస్లాం ధర్మం కోసం, ఇస్లాం యొక్క అభివృద్ధి కోసం పాటుపడినటువంటి సహాబీల యొక్క భార్యలు ఉన్నారు. అల్హమ్దులిల్లా. మరి ఈరోజు కౌలా బింతే హకీం కావచ్చు, ఉమ్మే షరీక్ కావచ్చు, గుజాయ్ రదియల్లాహు అన్హా కావచ్చు, ఇంకా ఎంతో మంది స్త్రీలు ధర్మ మార్గంలో దావా పని చేసినటువంటి స్త్రీలు ఉన్నారు. మరి ఈరోజు అలాంటి స్త్రీలను ఆదర్శంగా తీసుకుంటున్నారా? మీరు ఉన్నటువంటి వీధిలో మీ ఇంటి పక్కన ఎంతో మంది ముష్రికులు ఉన్నారు, ముస్లిములుగా ఉంటూ తాయెత్తులు దారాలు వేసుకునే వాళ్ళు ఉన్నారు, 5 పూట్ల నమాజ్ చదవనటువంటి వాళ్ళు ఉన్నారు. వారికి ఏ రోజైనా తౌహీద్ సందేశాన్ని మీరు బోధించారా? ఏ రోజైనా 5 పూట్ల నమాజును స్థాపించమని మీరు బోధించారా? ఏ రోజైనా వాళ్ళు ఖురాన్ గురించి, హదీస్ గురించి మీరు చెబుతున్నారా? ఎక్కడైనా టీలు కాఫీలు తాగుతూ బాతకాన్ని కొట్టుకునేటువంటి యొక్క స్త్రీలతో కూర్చొని పొద్దుపోగొట్టుకుంటున్నారే తప్ప, ధర్మ ప్రచారం చేసేటటువంటి స్త్రీలతో కలిసి మీరు కూడా ఖురాన్ బోధించాలి. మీ ఇంటిలో, మీ వీధిలో, మీ ఇరుగు పొరుగున, మీ బంధువుల్లో ఉన్నటువంటి స్త్రీలకు ధర్మ ప్రచారం చేయాలి, ఇది మాపై ఉన్నటువంటి బాధ్యత అన్నటువంటి విషయాన్ని మీరు ఎందుకు గుర్తించడం లేదు? అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకిచ్చినటువంటి హిదాయతును ఏ విధంగా మనము ఉపయోగించుకుంటున్నామో ఆలోచించుకోవాలి. దాన్ని ఉపయోగించుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా?
మన ద్వారా ఒక్క స్త్రీ ఇస్లాంలోకి వచ్చినా కూడా అల్హమ్దులిల్లా ఎలాంటి గొప్ప సత్కార్యం. నీ ద్వారా ఏ స్త్రీ తౌహీద్ సందేశం తెలుసుకుని ఇస్లాంలోకి వచ్చినా, నీ ద్వారా ఏ స్త్రీ 5 పూట్ల నమాజును స్థాపించినా, నీ ద్వారా ఏ స్త్రీ ఖురాన్ గ్రంథాన్ని చదవటం మొదలుపెట్టినా, నీ ద్వారా ఏ స్త్రీ సత్కార్యం కోసం ముందడుగు వేసినా అల్హమ్దులిల్లా రేపు ఖయామత్ రోజున అది ఎరుపు ఒంటెల కంటే కూడా నీకెంతో మేలైనది, ఉత్తమమైనదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కావున స్త్రీమణులారా, సోదరిమణులారా, మీ వీధులలో, మీ బంధువులలో, మీకు తెలిసిన వారిలో ఎంతో మంది ముష్రికులు ఉన్నారు. ముస్లింలలో నమాజ్ చేయని వాళ్ళు ఉన్నారు, సత్కార్యాలు చేయని వారు ఉన్నారు. వారి గురించి పట్టించుకోండి. వారి గురించి మీరు వారి రుజుమార్గం కోసం మీరు ప్రయాసపడండి. మీరు ధర్మ జ్ఞానం నేర్చుకుంటూ వారికి కూడా ధర్మ జ్ఞానం అందించడానికి ప్రయత్నం చేయండి. ఎన్నో సభలలో, ఎన్నో సమావేశాలలో, ఎన్నో చోట్ల కూర్చుంటున్నారు, వింటున్నారు, చెవున వింటున్నారు, వదిలిపెట్టేస్తున్నారు. లేదు, ఈ రోజు మేము విన్నటువంటి విషయాలు మా వీధిలో ఉన్నటువంటి వారికి చెప్పాలి అన్నటువంటి ఆరాటం అనేది మనలో ఉత్పన్నమవ్వాలి. కావున ప్రళయ దినపు అంచులలో మన జీవితాలు గడుస్తున్నాయి. భయంకరమైనటువంటి ఉపద్రవాలు, విపత్తుల యొక్క సమయంలో మన జీవితాలు గడుస్తున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ విధమైనటువంటి అల్లా యొక్క శిక్షలో కొట్టుకుపోతారో తెలియనటువంటి పరిస్థితుల్లో మన జీవితం గడుపుతున్నాం. కావున ధర్మం కోసం పోరాటం అనేది అవసరము. ధర్మం కోసం త్యాగాలు చేయవలసినటువంటి సమయం అనేది ఆసన్నమైంది. కావున మనలోని ప్రతి ఆడ, ప్రతి మగ అందరూ కూడా దైవ మార్గంలో కృషి చేయడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సోదరులారా, సోదరిమణులారా. కావున ఏదైతే మనం ఇప్పటి వరకు సహాబీల యొక్క భార్యల యొక్క త్యాగాల గురించి చెప్పుకున్నామో, విన్నామో, ఈ విషయాలన్నీ కూడా మన జీవితాలకు గుణపాఠం కావాలి, ఆదర్శం కావాలి సోదరులారా, సోదరిమణులారా. కావున చాలా మంది ఈరోజు స్త్రీలు వాళ్ళు చూడండి అది కొనుక్కున్నారు, వీళ్ళు చూడండి అది కొనుక్కున్నారు, వాళ్ళు చూడండి అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, మీరు ఉన్నారు దేనికి, మీరున్నారు దేనికి పనికొస్తారని ఈ విధంగా తమ భర్తలను వేధించుకునేటువంటి స్త్రీలు ఎందరో ప్రపంచంలో ఈరోజు ఉన్నారు. హిందుత్వంలో కావచ్చు, క్రైస్తవులో కావచ్చు, ముస్లింలలో కావచ్చు, అలాంటి స్త్రీలు ఎందరో ఉన్నారు. న్యూస్లో మనం చూస్తూనే ఉన్నాము. పోయిన సంక్రాంతికి అయితే ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏమిటంటే భర్త బంగారు కొనిలేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకునింది ఆమె. ఎలాంటి యొక్క స్త్రీలను మనం చూస్తున్నామంటే అలాంటి ప్రాపంచిక ఫిత్నాలలో పడేటువంటి స్త్రీలు కాదు మనకు ఆదర్శం కావాల్సింది. ఉమ్మే రబయి, ఎవరైతే రబయ్య రహమతుల్లాహి గారి తల్లి ఉందో అలాంటి స్త్రీ యొక్క జీవితం మనకు ఆదర్శము. ఉమ్మే షరీక్ లాంటి యొక్క జీవితం మనకు ఆదర్శము. కౌలా బింతే హకీం రదియల్లాహు అన్హా యొక్క జీవితం మనకు ఆదర్శము. హజరత్ గుజాయి రదియల్లాహు అన్హా యొక్క జీవితం మనకు ఆదర్శము. ఎందరో స్త్రీల యొక్క జీవితాలు మీరు ఆదర్శంగా తీసుకున్నప్పుడే మీ యొక్క జీవితం కూడా ధర్మ మార్గాన అనేది ఉంటుంది సోదరిమణులారా. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన మార్గంలో శ్రమించి కృషి చేసేటటువంటి సదవకాశాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. బ్రతికిన నాళ్ళు ముస్లిములుగా బ్రతికే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. మన మరణాన్ని స్వచ్ఛమైన ఈమాన్తో మన యొక్క ఈ యొక్క జీవితం ముగిసేలా అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన చివరి పలుకులు లా ఇలాహ ఇల్లల్లాహ్ పలికే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి అల్లాహ్ మనల్ని రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కబర్ శిక్ష నుండి, జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ మనకి జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.